హాయ్. అందరికీ నమస్తే. ప్రస్తుతం సోషల్ మీడియాలో గానీ, వాట్సాప్ గ్రూపుల్లో డిస్కషన్‌లు గానీ, అంతా ఇన్‌కమ్ ట్యాక్స్. ఇన్‌కమ్ ట్యాక్స్ మీద ఉందిప్పుడు. ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు లోక్‌సభలో 12,00,000 వరకు ఇన్‌కమ్ ట్యాక్స్ లేదు, మినహాయింపు ఇస్తున్నాం అని ప్రకటించగానే, మామూలుగానే మధ్యతరగతి అందరికీ ఒక ఏమంటాం దాన్ని, ఒక ఆనందం. ఆహా! అమ్మ పోనీలేరా బాబు, 12,00,000 వరకు అంటే ఇబ్బంది లేదు. పోన్లే అంతా దేవుడి దయ, బావుంది అనుకున్నారు. కాకపోతే ఆ 12,00,000 వరకు ఇన్‌కమ్ ట్యాక్స్ లేదు అంటూనే స్లాబ్‌లిచ్చారు. ఇన్‌కమ్ ట్యాక్స్ అంటే ఇప్పుడు యాక్చువల్‌గా కొత్త పన్ను విధానం ఇది. న్యూ ట్యాక్స్ రెజీమ్ అంటున్నాం గదా! ఈ న్యూ ట్యాక్స్ రెజీమ్‌లో కొత్త స్లాబ్‌లిచ్చారు. ఆ కొత్త స్లాబుల ప్రకారం ఏంటంటే 0-4,00,000 వరకు ట్యాక్స్ లేదు. ఆ తర్వాత 4,00,000 నుంచి 8,00,000 వరకు 5%, తర్వాత 8-12 వరకు 15% ఇట్లా స్లాబ్‌లిచ్చారు. మరి 12,00,000 వరకు ట్యాక్స్ లేనప్పుడు ఈ స్లాబ్‌లు ఎందుకిచ్చారు అని చాలామందికి డౌటు. ఇందులో ఏదైనా మతలబుందా? మోసం ఉందా? అని కొంచెం డిస్కషన్ జరుగుతుంది. అంటే బహుశా మేధావులకి తెలిసుండొచ్చు గానీ, నాలాంటోళ్ళకి, సామాన్యులకి అంటే ఒక 12,00,000 లేకపోతే 14,00,000 నెలకి, అది సంవత్సరానికి ఆదాయం సంపాదించే వాళ్ళు కొంతమంది అనుమానాలు పడుతున్నారు. ఈ ట్యాక్స్ ఉందా? లేదా? లేకపోతే ఏంటి? అర్థం గాక తలపట్టుకుంటున్నారు. అలాంటోళ్ళ కోసం ఈ వీడియో. దీంట్లో ఏంటంటే మేము మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను నేను. అంటే 12,00,000 వరకు ట్యాక్స్ ఉందా? లేదా? అది దాటితే ఎంత ట్యాక్స్ పడుతుంది? అసలు ఈ స్లాబులు ఎందుకిచ్చారు? ఇవన్నీ కూడా ఒకసారి నేను మీతో డిస్కస్ చేస్తాను. మొత్తం చెప్తాను. క్లియర్‌గా చూడండి. చూసిన తర్వాత అప్పుడు మీకేమైనా డౌట్ ఉంటే అప్పుడు కామెంట్ల రూపంలో పెట్టండి. ఇప్పుడేంటంటే 12,00,000 వరకు ట్యాక్స్ లేదు. అది ఎలా లేదు? వాస్తవానికి ఏంటంటే 0 నుంచి అంటే ఫస్ట్ 4,00,000, 4,00,000 వరకు ఎలాంటి ట్యాక్స్ లేదు, ఓకే. మరి 4-8,00,000 వరకు 5% ట్యాక్స్. అంటే ఉదాహరణకి అదో 4,00,000, 4-8,00,000. అది మధ్యలో 4,00,000 కాబట్టి దానికి 5% ట్యాక్స్ అంటే 20,000 ట్యాక్స్. ఎందుకు? 8-12,00,000కు 10% ట్యాక్స్ అంటే అదొక 40,000 ఎందుకు? అనే డౌట్‌లొస్తాయి వాస్తవానికి. అంటే ఇప్పుడు 12,00,000 సాలరీ ఉందనుకోండి. 12,00,000 సాలరీకి ఎట్లా ట్యాక్స్ కడతారు అంటే, ఈ 12,00,000లో మొదటి 4,00,000 సున్నా ట్యాక్స్ లేదు. ఆ తర్వాత 4,00,000 అంటే 4-8,00,000 అదొక 4,00,000. ఆ 4,00,000కి 5% ట్యాక్స్ 20,000. తర్వాత 8-12,00,000 అది 10% ట్యాక్స్ అదొక 40,000. అంటే ఈ 20,000, 40,000 అక్కడికి ఎంతవుతుంది? 60,000 అవుతుంది. అంటే 12,00,000కి ట్యాక్స్ మనకి 60,000. అయితే ఈ 60,000 ట్యాక్స్ రిబేట్ కల్పిస్తుంది మన గవర్నమెంట్. అంటే ట్యాక్స్ రిబేట్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే మాఫీ అన్నమాట. అంటే రైతులకు రుణమాఫీ చేసినట్టు ఇక్కడ ట్యాక్స్ మాఫీ. అంటే 12,00,000కి ఈ కొత్త స్లాబుల ప్రకారం మనకి 60,000 పడుతుంది ట్యాక్స్. కాకపోతే ఈ 60,000 రిబేట్ చేస్తుంది గవర్నమెంట్. మాఫీ చేస్తుంది. అంటే మనం ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం ఏంటంటే, మనం 12,00,000 వరకు కాదు, 12,75,000 వరకు మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే, ఆ పైన 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఇస్తుంది గవర్నమెంట్. అంటే స్టాండర్డ్ డిడక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి నేనొక సంవత్సరానికి ఒక 14,00,000 నేను సంపాదిస్తున్నాననుకోండి. దాంట్లో నేను 14,00,000కి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఒక 75,000 డిడక్ట్ గవర్నమెంటే చేసేస్తుంది. అంటే ఏదో మీ పెళ్ళాం, బిడ్డల కోసం ఖర్చు పెట్టినారనుకోండి, అనుకోని ఒక 75,000 ఖర్చుల కింద తీసేస్తుంది గవర్నమెంటే. అంటే మనం కట్టాల్సిందెంత? 13,25,000కు ట్యాక్స్ కట్టాల. ఈ 75,000 స్టాండర్డ్ డిడక్షన్ అనేది మొత్తం అన్ని స్లాబులకి వర్తిస్తది. మొత్తం అంటే 24,00,000 వరకు, ఆ పై వరకు అన్ని స్లాబులకి కూడా ఈ 75,000 డిడక్ట్ చేసేసే అప్పుడు మనకు ట్యాక్స్ కడతారు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనం 12,75,000 మన వార్షిక ఆదాయం అనుకోండి. దాంట్లో 75,000 స్టాండర్డ్ డిడక్షన్. మిగతా 12,00,000కి ట్యాక్స్ పడతది. ఆ 12,00,000కి పడే ట్యాక్స్ 60,000. ఆ 60,000 కూడా రీబేట్ అవుతుంది. అంటే మాఫీ ఏముండదు. కాబట్టి 12,75,000 వరకు మనం ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అయితే 12,75,000కు పైన ఒక్క రూపాయి ఎక్స్‌ట్రా మీరు ఆదాయం ఉన్నా ట్యాక్స్ కట్టాల్సిందే. ఆ ట్యాక్స్ కూడా కొంచెం గట్టిగానే ఉంటది. చెప్తాను, అది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన వార్షిక ఆదాయం 13,00,000 అనుకుందాం.
ఈ 13 లక్షల వార్షిక ఆదాయానికి ట్యాక్స్ ఎలా ఉంటుంది అంటే, దీంట్లో 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది. అంటే మిగిలినది 12,25,000కి మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఈ 12,25,000 అంటే 12 లక్షల వరకు ట్యాక్స్ ఉండదు కాబట్టి, పైగా ఉన్న 25,000కే ట్యాక్స్ కట్టాలేమో అనుకుంటే తప్పు. పోనీ అలా కూడా కాదు, మనకి 12 లక్షల వరకు ట్యాక్సు అంటే స్లాబ్ ఉంది కదా! అంటే 8-12 లక్షల మధ్య స్లాబ్ వచ్చేసి 10% కదా! ఆ 10% ట్యాక్స్ మొత్తానికి కట్టాలేమో అనుకున్నా తప్పే. అలా వర్తించదు ట్యాక్సు. ఈ 12,25,000ని మనం మళ్ళీ స్లాబుల కింద విడగొట్టాల్సి ఉంటది. అంటే మొదటి 4 లక్షలు, ఆ తర్వాత 4 లక్షలు, ఆ తర్వాత 12 లక్షల వరకు ఉన్న 4 లక్షలు, పైగా ఉన్న 25,000. దీనికి మనం స్లాబుల కింద విడదీసుకొని ట్యాక్స్ కట్టాల్సి ఉంటది. ఇప్పుడు ఉదాహరణకి 13 లక్షల వార్షిక ఆదాయం కాబట్టి 75,000 స్టాండర్డ్ డిడక్షన్ పోతుంది. 12,25,000 ఉంటది మనం ట్యాక్స్ కట్టాల్సింది. దాంట్లో మొదటి 4 లక్షలు 0 ఏముండదు ట్యాక్స్ జీరో కాబట్టి. తర్వాత 4 లక్షలు 5% అంటే ఎంత 20,000. తర్వాత 4 లక్షలు 10% అంటే 40,000. ఇక మిగిలింది 25,000. దీనికి 15% ట్యాక్సు అంటే రూ. 3,750. ఇప్పుడు ఈ 20,000, 40,000, 3,750 మొత్తం కలిపితే 63,750. ఇది మనకి ఇన్‌కమ్ ట్యాక్స్ పడుతుంది. అయితే కొత్తగా ఏం చేశారంటే ఈ టోటల్ ఇన్‌కమ్ ట్యాక్స్ మీద మళ్ళీ 4% ఎడ్యుకేషన్ అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ ఏస్తున్నారు. 4% అనమాట. ఈ సెస్‌తో 4% సెస్‌తో కలుపుకుంటే 66,300. అంటే మీ ఆదాయం 13 లక్షలు ఉంటే మీకు పడే పన్ను 4% సెస్‌తో కలిపి 66,300 ఉంటదనమాట. యాక్చువల్‌గా ఇప్పుడు 13 లక్షలకి అయితే ఆదాయం 13 లక్షల వార్షిక ఆదాయం ఉంటే దానికి ఇన్‌కమ్ ట్యాక్స్ ఎంత పడుతుందని చూసాం. ఉదాహరణకి 14 లక్షలు అనుకోండి. అంటే ఒక్కొక్క స్లాబ్‌లో ఒక్కొక్కటి ఇచ్చారు కాబట్టి దాని పన్ను ఎలా కట్టాలి అని మనం తెలుసుకునేటప్పుడు ఒక 2, 3 ఉదాహరణలు చూసుకుంటేనే బెటర్. అందుకే ఇప్పుడు 14 లక్షలు చూద్దాం. 14 లక్షలు చూసుకుంటే దాంట్లో మీకు 75,000 స్టాండర్డ్ డిడక్షన్ పోతుంది. పోతే మీకు మిగిలేది 13,25,000. దీంట్లో మొదటి 4 లక్షలకి 0, తర్వాత 4 లక్షలకి 20,000 అంటే 5% ట్యాక్స్ 20,000, తర్వాత 4 లక్షలకి 10% ట్యాక్స్ 40,000, మిగిలింది 1,25,000 ఎందుకంటే అక్కడ 12,000 అయిపోయినాయి. 13,25,000లో రిమైనింగ్ 1,25,000. ఈ 1,25,000కి 15% పన్ను పడుతుంది మనకి. అంటే 18,750. టోటల్ చూసుకుంటే మీకు 20,000 ప్లస్ 40,000 ప్లస్ 18,750 మొత్తంగా 78,750. దీనికి మళ్ళీ మీకు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్ 4% పడుతుంది. ఈ 4% కలుపుకుంటే మీకు ఎంత 81,900. అంటే మీ వార్షిక ఆదాయం మీ యాన్యువల్ ఇన్‌కమ్ 14 లక్షలు అయితే మీకు పడే పన్ను 81,900. దీంట్లో ఇంక ఏ డిడక్షన్‌లు ఉండవు. ఇది మొత్తం పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇదంతా ఏంటి? కొత్త విధానం. అంటే న్యూ టాక్స్ రిజిమ్ అనమాట ఇది. న్యూ టాక్స్ రిజిమ్‌లో మనకి డిక్లరేషన్‌లు ఏమి ఉండవు కదా! మన ఇన్వెస్ట్‌మెంట్ డిక్లరేషన్‌లు ఏమి ఉండవు. డైరెక్ట్‌గా ఇంకా వాళ్ళు 75,000 మనకి స్టాండర్డ్ డిడక్షన్ ఇస్తారు. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉంటుందో దానికి టాక్స్ కట్టేసుకోవాలి అంతే. ఈ విధానం యాక్చువల్‌గా ఇప్పుడు ప్రస్తుతం ఇది 2024, 25 ఫైనాన్షియల్ ఇయర్ నడుస్తుంది మనకి. కాబట్టి ఇప్పుడు వర్తించదు ఈ టాక్స్ విధానం. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 2025, 26 నుంచి ఈ విధానం వర్తిస్తుంది. ప్రస్తుతం మనకి ఓల్డ్ రెజిమ్ కూడా ఉంది. ఓల్డ్ టాక్స్ రెజిమ్‌లో ఏంటంటే ఈ ఇన్వెస్ట్‌మెంట్ డిక్లరేషన్ అది ఇచ్చి అంటే నేను ఇంటి అద్దె కడుతున్నాను, నేను హోమ్ లోన్ కడుతున్నాను, నేను లైఫ్ ఇన్స్యూరెన్స్ కడుతున్నాను అని మనం డబ్బులన్నీ చూపించుకొని దాన్ని మన టోటల్ ఇన్‌కమ్ నుంచి డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ అమౌంట్‌కి మనం టాక్స్ కడుతున్నాం. కానీ ఈ న్యూ రెజిమ్‌లో అలా ఉండదు. ఆ డిక్లరేషన్ అంటూ ఏముండదు. ఓన్లీ 75,000 స్టాండర్డ్ డిడక్షన్ మాత్రమే ఉంటది. రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దానికి టాక్స్ కట్టేసుకోవాలి. అలాంటప్పుడు ఏంటంటే 12 లక్షలు లేదా 12,75,000 వరకు వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిటే ఇది. అంతకు మించి ఒకవేళ మనకి యాన్యువల్ ఇన్‌కమ్ ఉంటే వాళ్ళకి టాక్స్ పడుతుంది గానీ 12,75,000 వరకు వార్షిక ఆదాయం ఉన్న వాళ్ళకి ఎలాంటి ట్యాక్స్ అయితే లేదు. ఇది మాత్రం కన్ఫర్మ్. థాంక్ యూ.